కొత్తగా 4 పోర్టులు, 10 జట్టీలు, 10 ఫిషింగ్, 4-5 ఫిషింగ్ సెంటర్లు, ఇవన్నీ కూడా సహజ సంపద కదా. ఇదేమి ఇండస్ట్రీ పెట్టక్కలేదు, ఫ్యాక్టరీ పెట్టక్కలేదు కదా. సముద్రంలోకి వెళ్తే ఇచ్చడమే కదా. ఉన్న కారిడార్ని ఉపయోగించుకోవడమే కదా ట్రాన్స్పోర్ట్కి. ఎంత మనకి ఎకానమీ మిగులుతుంది, ఎంత ఎకానమీ సేవ్ చేస్తున్నాము, ఎంత రెవెన్యూ సంపాదించుకోవడం వస్తుంది ఫ్యూచర్లో. ఇవన్నీ వెల్ఫేర్ కాదే. అది వెల్ఫేర్ పెట్టి ఏదో 3,000 రూపాయలు శాంక్షన్ ఇస్తే అది వెల్ఫేర్ అవ్వచ్చు. కానీ దానివల్ల కూడా వాడి తాలూకు జీవన స్థితిగతులు మారాయి. దానివల్ల కూడా ఆ కుటుంబంతో ఆర్థిక పరిస్థితులు మారాయి. ఒక్కొక్క విలేజ్కి వాళ్ళు అదనంగా వాళ్ళు పెట్టుకుని వాళ్ళు చేసుకున్న కూలి, వాళ్ళు చేసుకున్న ఏదైనా ఉద్యోగంలో వచ్చిన జీతాలు, బత్యాలు అవన్నీ కాకుండా మినిమం 1 కోటి నుంచి 10 కోట్లు వచ్చింది ఒక్కొక్క ఊరికి సంవత్సరానికి. అదే ఆదాయం. అదంతా మరి అది వెళ్తాయి కదా వాళ్ళకి ఆ గ్రామంలో. ఈ 2,70,000 కోట్లు ఎంత ఎక్కడికి వెళ్ళింది? అంతా గ్రామాల్లోకి కదా వెళ్ళింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అధికారంలో కూడా అతను తినేసినట్టుగా ఎవరు తినేదే కదా మా జ్యోతి దళాలను డైరెక్ట్గా అది అయింది కదా. అదంతా మళ్ళీ రొటేట్ అవుతుంది కదా, సైక్లింగ్ కదా. అది పెద్దోడిది ఉండిపోతే రిజర్వ్ బ్యాంక్ వెళ్ళిపోద్ది, కానీ సామాన్యుడు ఉంటే రిజర్వ్ బ్యాంక్ వెళ్ళదు కదా. అది మళ్ళీ ఎకానమీ మార్కెట్కి వస్తుంది కదా. అందుకే మన జీడిపి స్టాండ్ అయి నిలబడింది మంది పెరగడానికి కారణం అది. కానీ ఫైనల్గా ఎందుకు నాకు మీరు ఎవరు సమాధానం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు, ఏ ఊర్లో ఉన్నారు, చంద్రబాబు ఎక్కడా, ఏ ఊర్లోనూ ఆరోగ్యం చూసుకోవడానికి వెళ్తే ఎలా ఉంది ఆరోగ్య సమస్య, ఆరోగ్యం ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, లేదు ఏదో ఫ్యామిలీ ట్రిప్ వెళ్తే కొన్ని ఏ ఊర్లో ఉన్నాడు అనేది $1 మిలియన్ క్వశ్చన్. దానికి సమాధానం అడుగుదామని పిలిచాను మిమ్మల్ని. తెలిస్తే కొంచెం చెప్పండి ప్లీజ్. ఇప్పుడు కాకపోయిన తర్వాతనే ఫోన్లో మెసేజ్ పెట్టండి. మీరు డోంట్ మైండ్ ఏమనుకోవద్దు. అది ఆయన చెప్తాను, పార్టీ తీసుకుని తర్వాత ఇస్తాను, తర్వాత చెప్తాను. తర్వాత మీరు ఇప్పుడు మీ మీడియా అంతా ఏ రకంగా ఉన్నారు? మీరు వ్యవస్థల కంట, ప్రభుత్వాల కంట, ఎవరైనా మాట్లాడితే వ్యక్తుల కంట అతీతంలో కదా మీ తాలూ భ్రమ, అతీతంలో కదా మీ భ్రమ. అదే అందుకే మీరు చెప్తాను, మరి భ్రమ అనకపోతే మిమ్మల్ని అది చేస్తామంటే మరి మేము వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోదాం. అదే కదా మీ భ్రమ, మీ కెమెరాల భ్రమ, అన్నిటికీ అతీతమే కదా మీరు. అందుకు మిమ్మల్ని అడిగాను నేను. మీరు ఒకసారి ఫీలింగ్ అనిస్తారండి, మీరు బ్రహ్మ సృష్టికర్తలు మేమే, బ్రహ్మ విశ్వేశ్వరు, అది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మేమే అనేటట్లు మీరు ఇస్తారు ఒక్కోసారి. ఎక్స్వైజెడ్ సందర్భం బట్టి ఇస్తుంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్క మీడియా. నేను ఆలీలు అనట్లేదు అందరినీ.